హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక పురాణం 26వ అధ్యాయం చదువుకున్నాము. ఓం గం గణపతియే నమః. ఓం నమః శివాయ. కార్తీక పురాణం 26వ అధ్యాయం. దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట. శ్రీహరి హితబోధ. ఈ విధముగా అత్రి మహాముని అగస్త్యునితో దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతము ఇట్లు తెలియజేసెను. ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళ లోకము, సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించి వారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి, వాసుదేవ, జగన్నాథ, శరణాగత రక్షణ, బిరుదాంకిత, రక్షింపుము. నీ భక్తుడైన అంబారీషునుకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ విరముపై తన్నినను సహించితివి. ఆ కాలి గుర్తు నేటికిని నీ వక్షస్థలమందున్నది. ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తుడిని శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపుము శ్రీహరి. నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధముల ప్రార్థించెను. ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి, దూర్వాస, నీ మాటలు యథార్థములు. నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమును పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసిన వారు 3 లోకములందు భయపడుకుందురా. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ, శిష్టరక్షణ గావింతును. నీవకారమునగా అంబరీషుణ్ణి సంపితివి. శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే చూతును. అంబారీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధములుగా దూషించితివి. నీ ఎడమ పాదముతో తన్నితివి. అతని ఇంటికి నీవు అతిథినై వచ్చి కూడా నేను వేలకు రాని ఎడల 12 గడియలలు దాటకుండా భుజింపుమని అంబారీషునికు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానమును మాత్రమే చేసెను. అంతకంటే అతడు అపరాధము ఏమి చేసెను? చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా. జలపానమునరించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు, కానీ నిన్ను అవమానించుటకు చేయలేదే. నీవు మండిపడుచున్నను బ్రతిమిలాడి నిన్ను శాంతింపజేయ చూసెను. ఎంత బ్రతిమిలాడను నువ్వు శాంతింపనందున నన్ను శరణు వేడెను. నేనెప్పుడూ రాజు హృదయంలో ప్రవేశించినాను. నీ శాపఫలము 10 జన్మలలో అనుభవించునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను, కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబారీషుడు తన భక్తకోటిలో శ్రేష్ఠుడు. నా భక్తకోటిలో శ్రేష్ఠుడు, నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వాణిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును. అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్య జన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడను రాక్షసుని చంపుటకు మత్స్యరూపం ఎత్తుదును. మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరముల మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును. వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుణ్ణి రక్షింతును.
బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడవై జన్మించి భూభారము తగ్గింతును. లోకకంటకుడైన రావణుణ్ణి చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడునై జన్మింతును. పిదప యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్ధుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను, విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి ఆశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేశులందరూ మట్టుబెట్టుదును. నీవు అంబారీషునకు శాపరూపమునిచ్చిన 10 జన్మలను ఈ విధంగా పూర్తి చేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్య మండలి షడ్వింశోధ్యాయము 26వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.